ఇంట్లో నూడిల్స్ చేయాలంటే చాలా ఇంగ్రీడియెంట్స్ ఉండాలి. చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా! కానీ ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ లేకుండా చాలా సింపుల్‌గా ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చెప్పేస్తాను చూసేయండి. మీకు నచ్చిన బ్రాండ్ నూడిల్స్ తీసుకొని ఫస్ట్ అయితే వాటర్‌లో మంచిగా బాయిల్ చేసేయండి. ఒక 80% వరకు బాయిల్ చేసేసి దాన్ని పక్కన పెట్టేయండి. నూడిల్స్ పక్కన పెట్టేటప్పుడు అందులో కొంచెం చల్లటి నీరు వేసుకొని పక్కన పెట్టండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మీకు నచ్చినన్ని గుడ్లు అయితే వేసేయండి. నేనైతే 4 ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకున్నాను. బీట్ చేసుకున్న ఎగ్స్‌ని మంచిగా ఫ్రై చేసేసి దాన్నైతే తీసి పక్కన పెట్టేయండి. మళ్ళీ అదే ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే వేసేయండి. నేనైతే క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసుకున్నాను. సో, అవి మంచిగా ఫ్రై అయిపోయాక మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసేసి ఉప్పు, కారం, మ్యాగీ మసాలా అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేయండి. నేను చూపించినట్టయితే కలుపుకోండి. మంట మాత్రం హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. ఆ నూడిల్స్ అంతా మంచిగా కలిపేశాక మనం పక్కన పెట్టుకున్న ఎగ్‌ని కూడా అందులో వేసేసి నూడిల్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఎలా కలపాలంటే నూడిల్స్ సగం కిందనే ఉండాలి. అలా కలపాలి. అలాగే మీకు నచ్చిన సాసెస్ అయితే వేసుకోండి. నేను ఓన్లీ టమాటా సాసే వేశాను. అంతే కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. సో, ఎగ్ నూడిల్స్ చేయడం చాలా సింపుల్ కదా! సో, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి నచ్చితే. టేస్ట్ మాత్రం చాలా బావుంది. బయట కన్నా ఇంట్లో చేసుకోవడమే హెల్తీ. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంది. నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! అలాగే లైక్ కూడా చేయండి. కుదిరితే కామెంట్ కూడా పెట్టేయండి.